హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్. ఈరోజు మనం ఈవినింగ్ స్నాక్స్ బెస్ట్ ఆలూ కట్లెట్స్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ చేయడానికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. సో లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం 3 పొటాటోస్ని ఇలాగ ఉడకపెట్టి తొక్క తీసుకోండి. ఇప్పుడు ఈ పొటాటోస్ని మీరు తురుముకోవచ్చు, లేదంటే స్మాష్ చేసుకోవచ్చు. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో 1/2 కప్ అటుకుల్ని వేసుకోండి. ఇప్పుడు ఈ అటుకుల్ని ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోండి. బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేయడానికి కోసం 4 బ్రెడ్ స్లైసెస్ని ఇలా చిన్న ముక్కలుగా తుంచుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలూలోకి 1/2 కప్ గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్, అలానే 1/2 కప్ గ్రైండ్ చేసి పెట్టుకున్న అటుకుల పొడి, అలానే 1/2 కప్ బ్రెడ్ క్రమ్స్, 1/2 కప్ సన్నగా తరిగిన ఆనియన్, 3 నుంచి 4 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలానే కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, అలానే 4 నుంచి 5 సన్నగా కట్ చేసిన వెల్లుల్లిపాయను కూడా వేయండి. ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఒక డో లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు మనకి కట్లెట్ మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్లెట్స్ని చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. సిలిండర్ షేప్ కానీ, రౌండ్గా కానీ ఎలా అయినా చేసుకోవచ్చు. మీకు పిండి చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే కనుక చేతికి కొంచెం ఆయిల్ని రాసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మైదా వాటర్ని చేసుకోవడానికి కోసం 1 టీ స్పూన్ మైదా, అలానే 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని ఇలాగా పల్చగా చేసుకోండి. ఇప్పుడు ఈ కట్లెట్స్ని అందులో డిప్ చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని కూడా ఇలా కోట్ చేయండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ని మరీ ఎక్కువ హీట్ చేయకుండా మీడియం హీట్లో హీట్ చేసుకోండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఆలూ కట్లెట్స్ని స్లోగా డ్రాప్ చేయండి. ఈ కట్లెట్స్ ఫ్రై అయ్యాయని తెలియడానికి ఫస్ట్గా వేసినప్పుడు బబుల్స్ వస్తాయి. ఎప్పుడైతే మనకి బబుల్స్ రావడం ఆగిపోతాయో అప్పుడు కట్లెట్స్ అనేవి ఫ్రై అయినట్టు. అప్పుడు మనం ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని ఈవెన్గా అన్నిటినీ కాల్చుకుందాం. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కట్లెట్స్ ఉడకకుండా లోపల మెత్తగా ఉంటాయి. ఇలా చేసుకున్న కట్లెట్స్ని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదా, ఈ కట్లెట్స్ ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Don't forget to like, share and subscribe to my channel Pravalika Talks.